మన ఫస్ట్ రెసిపీ సెసమీ చికెన్. సెసమీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకుందాం. సెసమీ చికెన్ కాబట్టి నువ్వులు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త సాటే చేసుకుందాం. కొంచెం క్యాప్సికంలో మనకి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ ఫైబర్, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్స్ లో కూడా మనకి ఫైబర్ తో పాటు వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ వాచ్ అవుట్ చేసుకుంటే మీకు త్వరగా ఈ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కాస్త మిరియాల పొడి, బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే చికెన్ ప్లేస్లో మీరు చక్కగా మష్రూమ్స్ యూస్ చేయొచ్చు, లేదా పొటాటోస్ యూస్ చేయొచ్చు, ఏదైనా మంచి వెజిటబుల్ యూస్ చేయొచ్చు. అండ్ నైట్ టైం ఫుడ్ కూడా కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి. కొంతమందికి హెవీ డిన్నర్స్ చేసే అలవాటు ఉంటుంది, బయటకు వెళ్ళి హెవీగా తినడం, లేకపోతే ఇంట్లో కూడా మార్నింగ్ అంటే ఆఫీస్లో సరిగ్గా తినలేదు అని నైట్ ఇంటికి వచ్చి బాగా హెవీగా తింటారు. అలాంటి వాళ్ళకు కూడా నిద్ర పట్టకపోవడం అనే సమస్య రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో నిద్రపోకపోవడం, హెవీగా డిన్నర్ చేయడం ఇండైజెషన్ కూడా కారణం అవుతుంది. సో ఇండైజెషన్ ప్రాబ్లం కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నైట్ టైం ఏదైనా వర్క్ ఉంటే కూడా మేకప్ యువర్ మైండ్ అనమాట. ఇప్పుడు నైట్ నేను ఇంకా ఆలోచించి ఈ విషయం గురించి ఏమీ చేయలేను, లెట్ మీ థింక్ ఇన్ ద మార్నింగ్ అనే ఒక థాట్ ప్రాసెస్ని అలవాటు చేసుకుంటే డెఫినెట్లీ నైట్ టైం మీకు నిద్ర పట్టకపోవడం అనే సమస్య కాస్త తగ్గుతుంది. ఓకే, మనం చికెన్ కూడా వేసుకున్నాక నేను కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను. అలాగే కాస్త ఉప్పు, కొంచెం చికెన్ స్టాక్. అంటే మనం చికెన్ని కుక్ చేసేటప్పుడు, బాయిల్ చేసేటప్పుడు ఏదైతే వాటర్ ఉందో అది పాడేయకుండా మనం లాస్ట్లో మళ్ళీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో మరి చూద్దాం ఎంతవరకు బాయిల్ అయిందో. కుక్ చేసిన చికెన్ కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. జస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయని ఇలా మూత పెట్టి కుక్ చేసుకోమన్నాను. దెన్ ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సెసమీ చికెన్ రెడీ అయిపోయింది. సెసమీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ 1 కప్పు, నువ్వుల నూనె 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, చికెన్ స్టాక్ 1 కప్పు, చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. సెసమీ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో నువ్వులు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, ఉడికించిన చికెన్ వేసి బాగా కలిపి వేయించుకొని, సోయా సాస్, తగినంత ఉప్పు, చికెన్ స్టాక్ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సెసమీ చికెన్ రెడీ.